మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. విన్న ప్రతి మాట నిజమనుకోవటం తప్పు. ఆ మాటల్లో నిజమెంతుందో తెలుసుకోకుండా ఇతరులను నిందించటం అంతకన్నా పెద్ద తప్పు. డబ్బుని డబ్బులా చూడు. ఉన్నప్పుడు ఫ్రెండ్సు పార్టీలను తగిలిస్తే, లేనప్పుడు 500 అడిగి చూడు వాళ్ళు చెప్పే కారణాలు. బయట రూపాయి విలువ మారదు, నీ విలువ మాత్రమే పడిపోతుంది. నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. జీవితంలో ప్రతి క్షణం విలువైనది. అంత విలువైన సమయాన్ని పనికిరాని విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోవద్దు. మీకు తెలిసిన వాళ్ళ విజయాలను చూసి గొప్పలు చెప్పుకోవద్దు. నువ్వేంటి, నీకున్న గుర్తింపు ఏంటనేది ఆలోచించు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రపంచంలో బలమైంది ఇనుము, ఇదన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైంది అగ్ని, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైంది నీరు, ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వారు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైంది మరణం, ఇది మనిషిని ప్రాణాన్నే తీసేస్తుంది. పాపమయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, తెలుసుకోకుండా మాట్లాడకండి, ద్వేషాన్ని వదిలి ప్రేమను ఆహ్వానించండి. తనకెప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవటం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదని ఆలోచించేది మానవత్వం. బంగారాన్ని బంగారమే నిరూపించుకోవటానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పటానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు, మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు, వ్యక్తిత్వం లేని వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు, అహంకారంతో ఉండేవారితో చనువుగా ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడేది అనుభవించిన బాధలు, అనవసరంగా పడిన నిందలు, మోసపోయిన క్షణాలు, కోల్పోయిన నమ్మకాలు, దూరమైన బంధాలు, దగ్గరే బాధ పెట్టిన మనుషులు, నష్టపోయిన డబ్బులు. చెయ్యలేమో అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసిన వారు నిత్యం సుఖంగా ఉంటారు. మంచి కూడా నీళ్ల వంటిది. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు, అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. భయాన్ని నిర్ణయాలకు, ధైర్యాన్ని అబద్ధాలకు, నమ్మకాన్ని స్వార్థానికి ఉపయోగించకుండా ఉండాలి. నీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడద్దు. నీకోసం ఏడవటానికి నీ 2 కళ్ళున్నాయి, ఆ నీటిని తుడిచేందుకు నీ చేతులున్నాయి. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లు. మీతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మీకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్లు. మనసులో బాధను కన్నీళ్లు మాత్రమే బాగా అర్థం చేసుకోగలవు. అందుకేనేమో మనసులో బాధ తగ్గే వరకు కన్నీళ్లు వదిలి వెళ్ళవు. మనిషి శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటికి వస్తుంది. అలాగే గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. మనిషి బ్రతికుండగానే చంపేసేవి 2, అవి అనుమానం, అవమానం. నీళ్లు నిండిన కళ్ళు చిత్రాన్ని, కష్టాలు నిండిన జీవితం భవిష్యత్తును స్పష్టంగా చూపించలేవు. మనసు కళ్ళకి చెప్పిందట, ఎక్కువగా ఏడవకు, నాకు బాధేస్తుంది అని. అయితే కళ్ళు ఈ విధంగా జవాబిచ్చాయి, నువ్వు ఎక్కువగా బంధాలు పెంచుకోకు, నేను బాధపడాల్సి వస్తుంది అని. బాగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కళ్ళ వెంట నీళ్లు రావటం సహజం. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతాయి, బాధలు వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి. ఆలోచనలో నిజాయితీ, వాక్కులో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మీకు అవసరం. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడే మనిషికి రూపానికి మించిన విలువ.
అందుబాటులో అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదని వెళితే మనిషి నిత్యం వేధిస్తూనే ఉంటుంది. ఆశ వదిలినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎప్పుడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. ఎవరినెంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. సింహం ఎప్పుడు సింహాసనం కోసం ప్రాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాలకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపుతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. తెలివి ఉంది కదా అని ఎదుటివారిని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు. ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవారు. మోసం అనేది ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా చూపిస్తాడు. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు. పాము పడగ నీడలు బ్రతకటం ఎంత ప్రమాదమో కొందరు మనుషులతో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషయం ఉంటుంది. అన్నం పెడితే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొంతమంది మనుషులకు మీరు ఎంత మేలు చేసినా విశ్వాసం ఉండదు. విలువ ఇచ్చే వాళ్ళకే విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. మీకంటే లేని వాళ్ళని చూసి నవ్వుకోకూడదు. ఉన్నవాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూ ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తింటుందట. అట్లాగే మనిషి కూడా డబ్బుతో, అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు. మనిషి పుట్టినప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరు. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు, మిత్రులు ఉండరు. అయితే మధ్యలో మీరు చేసే పనుల వల్ల, మీ మాట తీరు వల్లే మీకు శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. అదృష్టం కొద్దీ వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడినప్పుడు ఎవరు ఉండరు. ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. రాయికి తాకే ఉలి దెబ్బ ఆ రాయికి చక్కటి రూపాన్ని ఇస్తుంది. కానీ మనిషి మనసుకు తాకే దెబ్బ ఆ మనిషిని ఓ రాయిలా చేస్తుంది. ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు, డాబు పెంచుకున్నారంటే ఏ నాటికైనా పతనం తప్పదు. వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అధికమైతే ఆ నీటనే మునిగి కుళ్ళిపోతుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తగలటం మంచిదే. కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది. కడుపుకు తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. మనసుకు తగిలే దెబ్బ ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే, జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. నీ శరీరము లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేజారిపోయి నీ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం గురించి తపనపడు. అబద్ధం అవసరం లేని వాళ్ళకి చెప్పాలి. నిజం మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి చెప్పాలి. కానీ అబద్ధం అయిన వాళ్ళకి, నిజం నమ్మని వాళ్ళకి చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.